ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోస్లో కోటప్పకొండ ప్రభల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇంతకీ కోటప్పకొండ తిరునాళ్ళకి మీలో ఎవరెవరు వచ్చారో కామెంట్ చేయండి. ఈసారి తిరునాళ్ళు అయితే అదిరిపోయింది. అసలు ఈ సంవత్సరం తిరునాళ్ళు అయితే చాలా స్పేషియస్ గా అనిపించింది. అంటే గుంపులు గుంపులుగా తోసుకునే విధంగా లేకుండా ఫ్రీగా మూవ్ అయ్యేలాగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ఇక్కడికి దాదాపు 21 కరెంటు ప్రభలు వచ్చాయి. అవి కాకుండా చిన్న చిన్న కరెంటు ప్రభలు వచ్చాయి, ఒక 2-3 మాకు అక్కడక్కడ కనిపించినాయి. అవే స్పెషల్ అట్రాక్షన్ లా ఉంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అవి కూడా మేము కొన్ని ట్రై చేసాము. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇక అమ్యూజ్మెంట్ ఐటమ్స్ అయితే అదేనండి, మనకి ఎగ్జిబిషన్లో ఉంటాయి కదా, జైంట్ వీల్, కొలంబస్ అలాంటివి అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్ ఐటమ్స్ లాంటివి అయితే అన్నిటినీ ఎక్కి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. కానీ ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి ఎక్కి దిగేటప్పటికే 1-1.5 అవర్ టైం సరిపోతుంది. మేమైతే కొన్ని ట్రై చేయగలిగాం అంతే. నాకు అనుకోని సర్ప్రైజ్ ఏంటంటే తిరునాళ్ళలో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కనిపించింది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే అంత పెద్ద తిరునాళ్ళలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే భలే ఉంటుంది కదా. బొమ్మలకు సంబంధించిన షాపులు అయితే అసలు చెప్పే పని లేదు. ఇంకా తెలిసిందేగా, చాలా అంటే చాలా ఉన్నాయి. మేమైతే మా దక్ష గారి బొమ్మల కోసం అన్ని షాపులు తిరిగాము. ఎందుకంటే ఏ షాప్లో చూసినా కానీ ఈ బొమ్మలు తీసుకుందాం అనిపిస్తుంది.
కాకుండా తడిక ప్రభలు అయితే మనకు తెలిసిందే కదా చాలా వచ్చాయి. వాటినైతే రకరకాల డిజైన్స్తో డెకరేట్ చేసి తీసుకొచ్చారు. అబ్బా చూడడానికి అసలు ఎంత బాగున్నాయో అవి. ఇవన్నీ చూసాక లాస్ట్లో మేము ప్రభల దగ్గరికి వెళ్ళాము. అన్ని ప్రభల దగ్గర డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. మేమైతే చాలా ప్రభలు తిరగలేకపోయాము. కొన్ని ప్రభలు తిరిగేటప్పటికే టైం అయిపోయింది. 2:30 కల్లా ప్రోగ్రామ్స్ అన్ని స్టాప్ చేసేసారు. శ్రీను రామ్నగర్. Ready mixes of Chinaganjam. DJ Shiva Smiley, Ragapuram. DJ Shiva Smiley, Ragapuram. ఇక తిరునాళ్ళంతా తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టి అలసిపోయేదాకా తిరిగామండి. 3:30 ఆ టైంకి మేము ఇంటికి స్టార్ట్ అయ్యాము. మేము వచ్చే దారిలో నరసరావుపేట నుంచి తడికి ప్రభలు అప్పుడు వస్తున్నాయి. ఆ టైంలో వాటిని చూసుకుంటూ అలా వచ్చేసాము.
మొత్తానికి కోటప్పకొండ తిరునాళ్ళు అయితే అలా జరిగింది. దాదాపు ఈ వీడియో చూసే వాళ్ళందరూ కోటప్పకొండ తిరునాళ్ళకి వచ్చే ఉంటారు అనుకుంటున్నాను. సో ఇదండి ఈ సంవత్సరం కోటప్పకొండ తిరునాళ్ళ గురించి మా ఎక్స్పీరియన్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.